హలో ఫ్రెండ్స్, మైసూర్ ట్రిప్లో ఫస్ట్ పార్ట్లో అయితే మనం శ్రీరంగపట్నం టెంపుల్ చూసాం కదా. అలాగే ఇప్పుడు పార్ట్ 2లో జూ చూపిస్తాము. పార్ట్ 2లో భాగంగా మేము సెకండ్ డే ఇక్కడ జూకి వెళ్ళాం అనమాట. జూలో ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే చాలా రకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయి. రకరకాలుగా అంటే చిన్నవి, పెద్దవి, అసలు మనం ఎప్పుడు పెద్ద ఉంటాయి కదా, అలాంటివి చాలా వరకు చూసాం అనమాట. అలాగే కొంగలు, అలాగే నెమలు ఎగడాలు అన్నీ మేము ఇక్కడ చూసాము. ఒకటి కాదు, ప్యారెట్స్ రకరకాల అసలు ఎన్ని ఉన్నాయి, కలర్ఫుల్గా చాలా వరకు చాలా ఉన్నాయి. అంటే చాలా వరకు అన్నీ ఇన్సైడ్ డెప్త్లో కూర్చున్నాయి కాబట్టి చాలా వరకు చూడలేము. బట్ కొన్ని అయితే బయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని చూడవచ్చు. ఇక్కడ చూసారైతే పెద్ద ప్యారెట్స్, ఇదే మిలిటరీ మ్యాకావ్ అంట, చాలా బాగున్నాయి. దీంట్లో కలర్స్ ఉన్నాయి. అసలు కలర్స్ వేసినారా లేదా రియల్గా అలా కలర్స్ ఉంటాయా మనకు తెలియదు. బట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ చింపాంజీలు, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ టైగర్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇట్లా కూడా ఇలా నడుచుకెళ్తుంది కూడా చీతా అనుకోకండి, అది మా వైఫ్. నెక్స్ట్ అయితే ఇక్కడైతే మీరు ఎక్కడ చీతాని చూసారు జస్ట్ కమెంట్ తెలపండి నాకు, ఓకేనా. ఇక్కడైతే చాలా చీతాస్ ఉన్నాయి, అంటే చాలా తక్కువ ఉన్నాయి, రేర్ కదా మన ఇండియాలో. సో ఆల్మోస్ట్ ఒక 4-5 అలా ఉన్నాయి ఒక సైడ్. అలా పెద్దవి డిఫరెంట్ కైండ్స్ సపరేట్గా పెట్టారనమాట. బట్ ఇక్కడ మాత్రం ట్రైనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. వాటికి ఎక్కడైతే నడవాలో అక్కడ వరకు పాత్ ఇచ్చి అవి అక్కడే నడుస్తాయి అనమాట, మన దగ్గరికి అయితే రావు. జస్ట్ మీరు చూసినట్లయితే అక్కడ ఒక వేలాగా పెట్టారు, మిగిలినంత గ్రీన్ గ్రాస్లా ఉంటుంది. జస్ట్ ఆ టైగర్స్ ఆ పాతనే వెళ్ళి ఆ పాతను తిరుగుతుంటాయి అనమాట. ఇదైతే కొద్ది పెద్ద సింహాలు. అండ్ ఇక్కడైతే మనం చూడాల్సింది బెంగాల్ టైగర్. ఇక్కడ చూసారా ఎలా ఉందో, ఇండియా కింగ్ లాగా మంచిగా పైన కూర్చొని మంచిగా ఉంది. ఇది ఒక్కటే ఉంది అక్కడైతే. నెక్స్ట్ వచ్చి మన జాతికి వెళ్ళాం అనమాట. మన జాతి అయితే తెలుసు కదా, కోతి జాతి. కోతి చాలా రకాలు ఉన్నాయి, మనకు తెలిసిందే. మన తిరుమలలో కూడా చూస్తుంటాం. ఇక్కడ చూసారంటే ఫన్నీగా పెట్టారు, బాగుంది. ఇక్కడ మనం కూడా ఫోటో తీసుకోవచ్చు. అలాగే గొరిల్లాలు ఉన్నాయి, చిన్నవి అయితే చాలా ఉన్నాయి, పెద్దవి చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడైతే నేను చూసినట్టు 1 or 2 పెద్ద గొరిల్లాలు, మిగిలిన చిన్నవి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసినట్లయితే డైనోసార్స్ ఉన్నాయి, ఓన్లీ 2 ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. నాకు తెలిసి వీటి వెయిట్ కనీసం ఒక్కొక్క వెయిట్ 1000 kgs పైన ఉంటుంది. నెక్స్ట్ చూసా అంటే ఇది టైగర్స్లో ఇది 3rd చీతా. చూసారు ఎంత సన్నగా ఉందో, ఆ రన్నింగ్ స్పీడ్ కూడా ఆ స్పీడ్లో ఉంటుంది అన్నమాట. చూసినట్లయితే మన ఏదో పెంపుడు కుక్కలాగా అనిపిస్తుంది. చాలా సన్నగా చూడండి బాగా నడుస్తుందో. ఈ పాత చూసారు కదా, జస్ట్ ఆ పాతనే నడుస్తూ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి ఎలుగుబంటలు చూసాము, ఇవి చాలా చిన్నవి. అలాగే పెద్దవి కూడా 1 or 2 ఉన్నాయి. ఇవైతే హైనాస్ చాలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు డియర్స్, ఇవైతే చాలా ఉన్నాయి, గుంపులు మన తిరుమల ఎలా చూస్తామో అలా ఇక్కడ ఉన్నాయి. ఇవైతే జస్ట్ వాటి కొమ్మలతో కోలాటం ఆడుతూ ఉన్నాయి, అన్నీ సేమ్ ఫైటింగ్ ఆడుతూనే ఉన్నాయి. చాలా బాగుంటాయి ఇవి కూడా. అండ్ వీటిలో సమ్ టైప్స్ రకరకాలుగా ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి అలాంటివి. అండ్ నౌ ద రియల్ టైగర్, ఎలిఫెంట్ అనమాట. ఎలిఫెంట్స్ కూడా చాలా ఓల్డ్ ఉన్నాయి. మరి మనకి మైసూర్లో అయితే ఇవి చూస్తే ఇంకా ఎలానూ ఉంటాయి, బట్ ఇవి చాలా ఏజ్డ్ ఉన్నాయి. 5-6 ఉన్నాయి అంతే, బట్ చాలా ఏజ్. అండ్ ఇక్కడ చూస్తే ఎలుగుబంటి ఓల్డ్ 1. అండ్ కమింగ్ టు స్నేక్స్ కూడా చాలా ఏదో రియలిస్టిక్గా లేదు కానీ బట్ ఉన్నాయి, బాగున్నాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ జిరాఫీస్. మోస్ట్లీ ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి జిరాఫీస్ కనిపిస్తాయి. జిరాఫీస్ చూసినట్లయితే వాటి ఫుడ్ కూడా ఆల్మోస్ట్ వాటి హైట్కే పెట్టారు, కింద ఎక్కడ పెట్టలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మోనికా లక్ష్మీ ప్రసాద్. నెక్స్ట్ పార్ట్లో అయితే మైసూర్ ప్యాలెసెస్ను అక్కడ కలుసుకున్నాం. థ్యాంక్ యూ.